అది 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 ఎలా ఫేస్ చేస్తున్నావు అన్నది నేను ఎప్పుడు నీ గురించి నువ్వే ఫంక్షన్ లో కనిపించినా ఈ కుర్రాడు చేసేవన్నీ పెద్ద సినిమాలు, భారీ ఎత్తు కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఇలా చేస్తున్నాడు. కట్ చేస్తే ఈ కుర్రాడిని మామూలుగా దే కాంట్ ఎయిమ్ ఆల్సో. నిన్ను ఒక లిటిల్ ఆర్ట్స్ లాంటి సినిమాకి నిన్ను అనుకోలేరు కూడా. అవును, అందుకే ట్రై చేస్తున్నా అన్న డిఫరెంట్. ఇప్పుడు మీరు మీరే చూసుకోండి, సలార్ లో ఒకలా ఉంటది, సలార్ క్యారెక్టర్ వేరు. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ క్యారెక్టర్ వేరు, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ గుడ్ బై డగ్లీలో ఒకలా ఉంటది, ఒక క్యారెక్టర్. అది ఎంపురాన్ లో ఒకలా ఉంటది. అవును. సో నాకు వచ్చిన వాటిలో ఆడియన్స్ కంటూ ఒక ఇది పడిపోకూడదు, వీడు ఇదే చేయగలడని. ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగాలి, ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగన్న ప్రయత్నంలో ఉన్నా. మీరు అన్నది యాక్చువల్లీ మంచి పాయింట్, అది ఉంది. బట్ అదే నేను ట్రై చేసేది అంటే అన్ని రకాలుగా ఆడియన్స్ కనిపించాలి. సో దట్ మనం ఇంకో కొత్త క్యారెక్టర్ ట్రై చేసినా ఆడియన్స్ రెడీగా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి. అదే అది అదే అదే ఇప్పుడు నువ్వు బై ద మూమెంట్ యు గ్రో అంటే నీకు ఒక ఏజ్ వచ్చి ఇప్పుడు ఇంకా 17 అంటున్నావు కదా, ఇంకో 3 years 4 years ఈలోగా నువ్వు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేసేసావు. సో కార్తికేయ దేవ్ మనం పెట్టుకుని ఏ క్యారెక్టర్ అయినా చేయించుకోవచ్చు అనే ఒక డెమాన్స్ట్రేషన్ అయితే అయిపోయింది నీ విషయంలో. పర్లేదు మనల్ని మనం పెట్టేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఫీల్ అందరిలోని వచ్చింది. నీకు ఇన్స్పిరేషన్ హీరో ఎవరు ఒరిజినల్ గా? అంటే ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది అన్న. సినిమాని చూసేది కానీ, ఒక మనిషిని చూసేది కానీ, అంటే ఒక యాక్టర్ని చూసేది కానీ. ఇండస్ట్రీకి రాకముందు అసలు నాకు చిన్నప్పుడు ఫస్ట్ నచ్చి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించిన సినిమా అంటే కృష్ణగాడి వీరప్రేమ కదా, నాని అన్నది. ఓకే. అసలు ఆ ముందు దాకా అంటే చిన్నోడిని అన్న, చాలా చిన్నోడిని. అది ఇప్పటికే చిన్నవాడు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. అంటే లైక్ అప్పుడు ఊహ ఇంకా తెలుస్తుంది, సినిమాలు అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఏ జోన్ లో ఉండేదంటే ఇప్పుడు వెళ్ళి కూర్చొని సినిమా 2 గంటలు ఎవరు చూస్తారు, ఇంట్లో ఆడుకుందాం అన్న జోన్ లోంచి ఫస్ట్ టైం ఒక సినిమా నన్ను కూర్చోపెట్టి ఏంటి భలే ఉంది, ఇద్దరికి ఫ్యాన్ అయ్యాను అన్న. ఫస్ట్ నాని అన్నకి, ఇంకోటి చిన్న పాప ఉంటుంది, చిన్నారి పెళ్లి కూతురు ఉంటుంది, వాళ్ళిద్దరికి ఫ్యాన్ అయిపోయి బయటకు వస్తే ఇప్పటికి గుర్తున్నా నాకు. అది ఎందుకు అట్లా రిజిస్టర్ అయిపోయింది. అమ్మ గూగుల్లో నాని నెంబర్ అని సెర్చ్ చేసి ఒకసారి నెంబర్ తీసుకురా, మనం మాట్లాడాలి నాని అన్నతో, చాలా నచ్చేసారు నాకని అన్నా. అప్పటి నుంచి ఒక ఇదిగా అంటే మనం ఒకటి చేయడానికి కాన్ఫిడెన్స్ కానీ, ఒకటి చేసే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావాలన్నా, ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా చూసేది అంటే నాని అన్నని చూసేవాడిని. అవునా? ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మారిపోయాడు నాని అన్న మారిపోలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వైడ్ అయింది. అప్పటిదాకా ఓకే నాని అన్న నాకు ఇష్టం, ఓకే నాని అన్న సినిమా వచ్చింది, ఓకే నేను అలానే ఓన్లీ నాని అన్న సినిమాకి వెళ్తానని కూడా కాదు, అన్ని సినిమాలు చూసేవాడిని. బట్ నాని అన్న అంటే మన స్పెషల్ లవ్, మన నాని అన్న నాకు ఫస్ట్ టైం నచ్చిన ఒక హీరో అన్న ఇదిలా ఉండేది. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓకే ఈ హీరోలో ఇది కూడా ఉంది, ఓకే నాని అన్నలో ఇది ఉంది, మనం ఇది తీసుకోవచ్చు, ఈ హీరోలో ఇది ఉంది, ఓకే ఈయన ఇది చేస్తున్నారు మనం ఇది కూడా తీసుకోవచ్చు అని ఆల్ మిక్స్ అయిపోయింది ఇంకా మొత్తం స్ట్రాంగ్ గా. బట్ ఎక్కడో ఆ చిన్నోడు ఇంకా ఊహ అప్పుడే తెలుస్తున్న కార్తికేయ అయితే నాని అన్న అలా ఒక రోల్ మోడల్. అదే నాని క్యారీ అవుతున్నాడు ఇప్పటికి. ఓకే అన్ని సినిమాలు చూస్తారు, ఎవరి దగ్గర ఏ ప్లస్ పాయింట్ ఉన్నా నేర్చుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇవన్నీ కామనే అనుకో. బట్ నాని అంటేనే అలాగ మైండ్ లో ఉండిపోయింది. మరి నీకు కోర్టులో ఎందుకు రాలేదు ఛాన్స్? అంటే దే వాంటెడ్ ఎ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ బాయ్. ఆఫ్ కోర్స్ దాంట్లో మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఇంకా నేను అది ఆడిషన్స్ జరిగేటప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఎంపురాన్ షూట్ లో ఉన్నా, గుజరాత్ లో ఉన్నా. నేను గుజరాత్ నుంచి తిరిగి వచ్చేసరికి నాకు తెలిసి ఫైనల్ అయిపోయింది. నేను ఇప్పుడు వస్తానన్నా అంటే నాకు తెలిసి అప్పుడు ఫైనల్ అయిపోయినట్టుంది, ఏ కాల్ బ్యాక్ రాలే. అండ్ అప్పుడు నాకున్న మెచ్యూరిటీకి అయితే ఇంకా చిన్నోడిని, అది ఎప్పుడు 1.5 year బ్యాక్. ఈ ఏజ్ ఏంటంటే అన్న మనం 1 yearకే చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఫేస్ లో కానీ మన మెచ్యూరిటీ గ్రోయింగ్ స్టేజ్ కదా ఇది. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇప్పుడు ఓకే వీడు సెట్ అయ్యవచ్చేమో, వీడు ఓకే మరీ ఇలా అంటున్నాడు ఏంటి బానే ఉన్నాడు కదా అనుకోవచ్చు, కానీ 1 year బ్యాక్ ఇంకా చిన్నోడ్లా ఉండేవాడిని కదా మరి. సో మేబీ అందుకే అదే. సో ఇప్పుడు నీకు బాగా నేను ఇందులో ఇబ్బంది పడుతున్నానండి, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను అంతే మనిషికి ఉండేవి ఎప్పుడైనా, అదే ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఉంటుంది, చాలా జాయ్ఫుల్ గా ఉండే పరిస్థితి ఒకటి ఉంటుంది. అవి రెండు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు? అంటే యాక్టింగ్ లో ఒక ఎమోషన్ లో అంటున్నారా, యాక్టర్ గా నీ కెరీర్, నీ లైఫ్, అవతల చదువు ఉంది, అవతల కెరీర్ ఉంది, ఇందులో మళ్ళీ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి,
ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు రెగ్యులర్ గా ప్రతి సినిమాలో రమ్మంటే రావు అవును, కదా. రావు రావు అవును. ఎక్కడో వాళ్ళకి అవసరం పడాలి. నీ గురించిన కథలు రాయరు, ఇంకా స్టేజ్ అవును. నీ గురించిన సినిమాలు తీయరు. తీసిన సినిమాల్లో మీరు ఎక్కడ సెట్ అవుతారో తెలియని పరిస్థితిలో స్టేజ్ లో ఇప్పుడు ఉన్నావు నువ్వు. మిరాయిలో అవసరం అయింది విలన్, మంచు మనోజ్ క్యారెక్టర్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ అవసరం అయింది. దట్ ఈస్ వేర్ యూ కేమ్ ఇన్ టు ది సీన్. ఇప్పుడు అది లేదు కదా ఇంకాను. సో అది ఆ పరిస్థితి గురించి అడుగుతున్నాను నేను. దాని గురించి అయితే ఓవరాల్ నేను వదిలేసాను యూనివర్స్ కి. అదే ఇందాకే చెప్పావు. నేను నా పని నేను చేస్తాను, అందరితో బాగుంటా, ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేస్తా, మనకి జరగాల్సింది కరెక్ట్ టైంలో జరిగి తీరిద్ది, మనం ఫుల్ ఇయ్యాలంతే. మీరన్న ఆ జోన్ లో చూసుకుంటే మాత్రం అదే కరెక్ట్. అంటే నువ్వు జిమ్లు గట్ట ఏం చేయట్లేదా? జిమ్నాస్టిక్స్ కి వెళ్తాను, బట్ జిమ్ ఏం చేయట్లేదు. ఏ జిమ్ ఇప్పుడే టైం కాదన్నా, ఇంకా కొంచెం గ్రోత్ ఉంది కదా, ఇంకొంచెం గ్రోత్ ఉంది. సో అంటే ట్రైనర్ వద్దన్నాడా, ఇప్పుడే వద్దన్నాడా, నువ్వే వద్దనుకున్నా? వచ్చిన సజెషన్స్ అయితే ప్రస్తుతానికి వద్దులేరా, ప్రస్తుతానికి ఫ్లెక్సిబిలిటీ చూసుకో. ట్రైనర్ కాదు, ఇప్పుడు మన సందీప్ కిషన్ అన్న గానీ వీళ్ళందరూ చెప్పడం. సందీప్ కిషన్ వాళ్ళు. సో అందరితో టచ్ లో ఉంటావు నువ్వు? అంటే అన్నతో సూపర్ సుబ్బు అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో, వెబ్ సిరీస్. ఎవరితో? సందీప్ కిషన్. సో అప్పుడు అన్న ఇలా ఏంటి ఫిట్నెస్ సైడ్ అంటే, అన్న అప్పుడు చెప్పారు జిమ్నాస్టిక్స్ నేర్చుకో, ఇవి నేర్చుకో, ఫ్లెక్సిబిలిటీ నీకు ఫ్యూచర్ లో పనికొస్తాయి అని. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.